ఏపీపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఉత్తర కర్ణాటక, గోవా మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో ఏపీలో మరో 2 రోజుల పాటు జోరుగా వానలు కురవబోతున్నాయి. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది. పలు చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెబుతుంది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇవాళ ఏపీలో కొన్ని జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చాలా చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు వేగంగా భారత భూభాగం వైపు కదులుతూ ఉన్నాయి. మరో 3-4 రోజుల్లోనే కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రంలోని మాల్దీవుల వరకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక త్వరలోనే లక్షద్వీప్ వరకు విస్తరించి కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.